ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది, పరిశుద్ధమైన దేవుని మాటల చేత మరింతగా మనం ఆత్మీయతలు కట్టుకుందాం. కీర్తనకారుడు రాసిన కీర్తనలు 107వ కీర్తన 30వ వచనాన్ని చదువుతున్నాం. అవి నిమ్మళమైనవి, వారు సంతోషించువారు వారి యొక్క కోరుకున్న రేవునకు ఆయన వారిని నడిపించను. ఇక్కడ దేవుని వాక్యము చివరి మాటల్లో మనం చదువుతున్నాం. వారు కోరుకున్న రేవుకు ఆయన వారిని నడిపించను. అక్కడ నెమ్మదిగాను సమాధానముగాను ఉండునని రాయబడి ఉన్నది. చూడండి, అది వాగే కావచ్చు, సముద్రము కావచ్చు, లేకపోతే కొన్ని కాలువలు కావచ్చు. ఒక రేవు అనేది అదరికి వెళ్ళటమో, అదరి వారు ఇదరికి రావటమో. ఆత్మ సంబంధముగా ఈరోజు దేవుడు వాక్యం చెప్తున్న మాట, వారు కోరుకున్న రేవునకు వారిని చేర్చును. బైబిల్లో కొన్ని రేవులు ఉన్నాయి. కొన్ని రేవు అనేది లేకపోతే మధ్యలోనికి వెళ్ళి గాలి చేత అలల చేత కొట్టబడిన దాన అని చెప్తూ గురిగమ్యము లేని ప్రయాణముల వలన బ్రద్దలైపోయిన వాడవలే, శిథిలమైపోయినటువంటి స్థితి వలె కొందరు ఆత్మీయ జీవితంలో అలాగ నిలిచి ఉన్నారని దేవుని సన్నిధిలో ఇక్కడ మనతో చెబుతున్న మాట. ప్రభు చెప్తున్నారు, వారు కోరుకున్న రేవుకు నేను వారిని నడిపించదను. చూద్దాము, అపోస్తుల కాలములలో అపోస్తుల కార్య గ్రంథములో 27వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం. బహు కష్టపడి దానిని దాటి మంచి రేవులు అనగా ఒక స్థలమునకు చేర్చితిమి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, బహు కష్టపడ్డారు. రాత్రంతా కూడా బ్రద్దలైపోయిన వాడల వలె ఉన్నటువంటి పరిస్థితులు అయినప్పటికీ వీరు బహు కష్టపడి ఒక మంచి రేవునకు అనగా ఒక స్థలమునకు చేర్చబడిరి. ఈరోజు ఈ వాక్యములో మనం గమనించినట్లయితే కోరుకున్న రేవు ఒకటి. ఆ కోరుకున్న రేవు ఏమై ఉండాలంటే అది ఒక మంచి రేవై ఉండాలి. మంచి రేవు అనేది ఏంటిది అనేది మనం గమనించినట్లయితే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి, దేవునితో సహవాసము, ఇది మంచి సహవాసం. దేవుని సన్నిధిలో ఈరోజు మనం చూస్తే కొంతమంది వారు లోకములో ఎలా ఉన్నారంటే ఎటుకొట్టుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక చుక్కాని లేని నావలాగే కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, మంచి రేవు అనేది దేవుని సన్నిధి, దేవుడు ఏర్పరచబడిన స్థలము. ఆయనతో సహవాసము గలవారై ఉన్నప్పుడు ఆయన వారిని మంచి రేవునకు చేర్చబడును. రెండోది మనం గమనిద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 13వ వచనం. జెబోలోను సముద్రపు రేవు నివసించెను, అతడు వాడనకు రేవుగా ఉండెను. చూసారా, ఇది వాడనకు మంచి రేవుగా ఉన్నది. జెబోలోను అనేటువంటి మాటను మనం గమనిస్తే నివాస స్థలము ఇక్కడ మనం గమనిస్తే అది అనేకమైనటువంటి వాడలకు మంచి రేవుగా ఉంది. ఇక్కడ త్రోవ చూపించే రేవుగా ఉంది. అంటే ఇక్కడ మీరు గమనించాలి, యేసుక్రీస్తు నివాస స్థలము అనేకమైనటువంటి వాడల్లాగా కనపడుతుంటారు, నోవలాగా కనపడుతుంటారు, గొప్పగా కనపడుతుంటారు. కొన్నిసార్లు బ్రద్దలైపోయినటువంటి మనస్సులో నానా విధమైనటువంటి పరిస్థితులు కలుగుతుంటాయి. వారందరికీ ఏ రేవై ఉన్నదంటే ఇది నివాసము కలిగిన రేవు, వాడలకు త్రోవ చూపించి మార్గము చూపించే రేవై ఉన్నది యేసుక్రీస్తు సన్నిధి. యేసుక్రీస్తు యొక్క సన్నిధి
అనగా ఆయన్ని ఆరాధించుకొనుచున్న స్థలము నివాస స్థలము. నా తండ్రి ఇంటిలో అనేక మందికి నివాస స్థలము కలదు. దేవుని యొక్క వాక్యము చెబుతున్న మాట, ఇదిగో కోరుకున్న రేవునకు ఆయన చేర్చువాడు. ఒకటి మంచి రేవు, దేవుని సన్నిధి. రెండోది మనం గమనిస్తే ఓడలకు త్రోవ చూపించే రేవు ఏదనంటే దేవుడి యొక్క నివాస స్థలమని వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాట మనం గమనించాలి. మత్తయి సువార్తలో మనము 8వ అధ్యాయములో 24వ వచనములో మొదటిగా మనం సరస్సును ఆయన సముద్రం మీద అవతలకి వెళ్దామని ప్రభు చెప్పి దోణిని తోసి ఆ దోణిలో ప్రభు కూడా ఉన్నారు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత 24వ వచనములోకి వచ్చేసరికి 8వ అధ్యాయం 24వ వచనం, అంతటా సముద్రం మీద తుఫాను లేసినందున ఆ దోణి అలల చేత కప్పబడి అప్పుడు నిద్రించుచున్నటువంటి ప్రభు సన్నిధికి వచ్చి, మేము మునిగిపోతున్నాము, మీకు చింత లేదా అని భయపడుతూ సాగినప్పుడు మొట్టమొదటిగా ప్రభు లెగిసి ఏం చేయటం మొదలుపెట్టారంటే, ఇదిగో అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా అని ప్రభు వారితో చెప్పి గాలిని, సముద్రమును, అక్కడున్నటువంటి అల్లకొల్లోలమైన పరిస్థితిని గద్దించగా మిక్కిలి నిర్మలమాయను అని రాయబడింది. చూడండి, మీరు గమనించాలి. అద్దరికి వెళదామని ప్రభు ఆ దోణిలో ఉన్నారు. ఆ దోణిలో మిగతా శిష్యులు కూడా ఉన్నారు. అయితే వారు సముద్రం మీద వెళ్ళగానే ఏం కలిగిందంటే, ఇదిగో వారికి ఒక భయ ఆందోళన పరిస్థితి. ఈరోజు మనం గమనించాలి, వాక్యము తెలియచేస్తున్నటువంటి మాట, విశ్వాసమును మనము చాలా జాగ్రత్తగా గమనించాలి, కాపాడుకోవాలి. అందుకని ప్రభు అంటాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? కొన్నిసార్లు మనం కోరుకున్న రేవుకి వెళ్ళాలంటే వెళుతున్నటువంటి ఆత్మీయ జీవితంలో కొన్ని తుఫాన్లు వంటి, సుడిగాళ్ళు వంటి కొన్ని పరిస్థితులు, అలలు వంటివి, కొన్ని సమస్యలు వారిని అలుముకుంటున్నప్పుడు విశ్వాసాన్ని వెళ్ళబుచ్చాలి. అక్కడ విశ్వాసాన్ని కనిపించాలి. భయపడిపోయి నా పని అయిపోయింది, నా పరిస్థితులు అయిపోయినాయి, ఇంతటితో నా పరిస్థితులు ముగించబడినాయి అని నువ్వెప్పుడు కూడా ఇదిగో అల్ప విశ్వాసానికి, అవిశ్వాసానికి చోటు ఇవ్వద్దు. నువ్వు అదరికి వెళ్ళాలి. నువ్వు కోరుకున్న రేవుకి వెళ్ళాలంటే విశ్వాసములో నువ్వు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అందుకని తిమోతితో అంటాడు, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, నా కుమారుడైనటువంటి తిమోతి, నీవు విశ్వాసమునకు మంచి మనస్సాక్షినికి కలిగినటువంటి వాడవు. నిన్ను గురించి ముందుగా చెప్పుచున్నాను. ఇదిగో ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటమును పోరాడవలెనని, వాటిని బట్టి ఈ ఆజ్ఞలను అప్పగించుచున్నానని నీకు తెలియజేస్తున్న మాటలని ప్రభు చెప్తున్నావు. ప్రభు మాటలుగా ఇక్కడ దైవజనుడు పౌలు తిమోతితో చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాలి, విశ్వాసానికి మంచి పోరాటం అనేది చాలా జాగ్రత్తగా మనం పోరాడాలి. లేని ఎడలు ఏమవుద్దంట, 19లోకి వచ్చేలకే అట్టి మనస్సాక్షిని కొందరికి వాటి నుండి తోసివేసి విశ్వాస విషయంలో వాడబ్రద్దలైపోయినంత రీతిగా వారు చెడిపోయి ఉన్నారు. చూసారా, విశ్వాస విషయంలో వాడబ్రద్దలైపోయింది. మునుపట ఉన్న విశ్వాసం లేదు, మునుపట ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దేవునితో నిబంధన లేదు. కాబట్టి వారు కోరుకున్నటువంటిది వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. వారు కోరుకున్న రేవునకు వారు వెళ్ళలేకపోతున్నటువంటి కారణం ఏంటంటే, ప్రభు అంటాడు, అల్ప విశ్వాసము నీలో ఉందా, అవిశ్వాసము నీలో ఉందా? జాగ్రత్త, నీ విశ్వాస వాడ బ్రద్దలైపోయింది. బ్రద్దలు కాకుండానే నీ మంచి మనస్సాక్షి కలిగి దేవుని యందు మంచి ఆత్మ సంబంధమైన విశ్వాసమునకు తగిన మంచి పోరాడము నీ పరుగు తుదముట్టించుము. ఇదిగో అప్పుడు నీకు జీవ కిరీటము దేవుడు ఉంచి ఉన్నారు. వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాటల్లో మీరు గమనించినట్లయితే ప్రియులారా, ఇదిగో విశ్వాసం అనే వాడ బ్రద్దలైపోయినటువంటి విషయంలో వారి నోవ ముందుకు వెళ్ళలేదు, కోరుకున్న రేవుకే చేరలేరు. గుర్తుంచుకొని దేవుని యందు మనము చాలా భయభక్తులు గలవారమై ప్రభుతో నిబంధన కలిగిన వారై ఉండాలి.
ఎందుకంటే బ్రద్దలైపోయిందా 20వ వచనంలోకి వచ్చాలకే శిక్షించుటకు వీరిని సాతానుకు అప్పగించి తిని అంటాడు. అక్కడ సాతాను చేతుల్లోకి వెళ్ళిపోతారు. సాతాను చేతుల్లో నుంచి విడిపించటానికి దేవుని వాక్యం యొక్క స్వార్థ విషయంలో ప్రభు చెబుతున్న మాట. కాబట్టి ఒకటి, కోరుకున్న రేవునకు మనం చేరాలి. రెండో విషయంలో మంచి రేవు అనగా దేవుని సన్నిధిని. మూడోది వాడలకు నివాస స్థలము. ఇదిగో త్రోవ చూపించేటువంటి ఆ రేవు అనేది దేవుని యొక్క నివాస స్థలం. నాలుగోది విశ్వాస వాడ బ్రద్దలు కాకుండా ఆత్మీయతను కాపాడుకోవాలి. ఆది కాండములో మనం గమనించినటువంటి ప్రతి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆత్మీయతలో మనం కొన్ని విషయాలను మనం ధ్యానించుకోగలిగితే మరి ఎంతో భక్తి జీవితంలో పోరాడి గెలిచినట్లుగా రాయబడినటువంటి మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కోరుకున్న రేవుకును చేర్చబడాలంటే ఈ అనుభవాల గుండా ఉండాలి. విశ్వాసవాడ బ్రద్దలవ్వకూడదు. ఆత్మ సంబంధమైనటువంటి దేవుని సన్నిధిలో అనేక మందికి మనము దైవ సన్నిధి ఏం చూపిస్తుందంటే నివాస స్థలమైన మరి ఇది వాడలకు మంచి రేవు అని చెప్పి వాక్యం చెప్తున్నమాట. కాబట్టి నువ్వు కోరుకున్న రేవునకు ఆయన చేర్చబడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని వాక్యము చొప్పున విశ్వాసాన్ని కాపాడుకొనుచు దేవునితో నిబంధన చేసుకొని నీవు నడుచుకోగలిగితే ఆయన నిన్ను కోరుకున్న రేవునకు ఆయన నడిపించి ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి ఆయన సన్నిధిలో చేర్చుకొని ఆయన కార్యములు నీ పట్ల జరిగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి ఈ వాక్యమును బట్టి ఉదయమునైనా అయా ఆత్మీయ జీవితమును ఉద్దేశించి కోరుకున్న రేవునకు చేర్చువాడవు నీవు. అయ్యా మంచి రేవులో నిలబెట్టేవాడవు, నివాస స్థలముగా చేసేవాడు. ఇదిగోనైనా ఎవరిలో విశ్వాస వాడ బ్రద్దలైనట్లుగా ఉన్నదేమో అట్టి వారిని మీ కృపలో జ్ఞాపకము చేసుకొని ఇదిగోనైనా నా ప్రభువా వారిని మీ హక్కును చేర్చుకొని ప్రార్థనలు ఆత్మీయతలో దేవుడు అప్పగించినటువంటి ప్రతి ఒక్క ఆత్మ సంబంధమైన అనుభవాల మధ్యలో చక్కగా మేము ఆత్మీయతలో కట్టుకునే కృపలో ప్రతి ఒక్కరికి దయచేయమని, ఏ ఒక్కరు చెదిరిపోక, ఏ ఒక్కరు బలహీనులు కాక ఆత్మీయతలు స్థిరముగాను బలముగాను కార్యములు పొందుకునే కృపతో నింపమని యేసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ